హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్ ఎపిసోడ్ 10th ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఇక్కడ వాళ్ళు గేమ్ ఆడుతూ ఉంటారు, మోమో అలాగే గూమి ఫ్రెండ్స్. తర్వాత తను గూమి ఆడుతూ ఉంటాడు, తను ఓడిపోతాడనమాట. తన కార్డులో నువ్వు ఎవరినైతే ఇష్టపడతావో వాళ్ళతో సెల్ఫీ తీసి నీ ఫోన్ స్క్రీన్గా పెట్టుకో అని వస్తుంది. దాంతో గూమి తన సెల్ఫీ తీసుకొని అది స్క్రీన్గా పెట్టుకుంటాడు. అది ఫ్రెండ్స్ చూసి సో లేమ్ అంటారనమాట. అది చూసి మోమో నవ్వుతుంది. తర్వాత ఆడుకొని బాగా ఎంజాయ్ చేసి ఫుల్గా తాగేస్తారు అందరూ. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ వాళ్ళ రూమ్స్కి వెళ్ళడానికి వెళ్తూ ఉంటారు. అప్పుడు మోమో అంటుంది, ఇక్కడే ఉండొచ్చు కదా, ఈ బాయ్స్ హెవీగా డ్రింక్ చేసేసారు అని. లేదు, రేపు మార్నింగే లేవగానే మాకు చాలా పనులు ఉన్నాయి, ఇప్పుడు వెళ్ళకపోతే కష్టం, నువ్వు రూమ్ చూసుకో అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకసారి వెళ్ళగానే నాకు రిటర్న్ కాల్ చేయండి అని మోమో అంటుంది. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక మోమో ఇక్కడికి లోపలికి వస్తుంది. ఈ రూమ్ని చూస్తే ఫుల్గా మెస్ అయిపోయి ఉంటుంది. దాన్ని తనొక్కటే క్లీన్ చేసుకుంటుంది. తర్వాత గూమి దగ్గరికి వస్తుంది. గూమి ఇక్కడ డ్రింక్ చేసేసి ఉంటాడు కదా, సో తను నిద్రపోయి ఉంటాడనమాట. తనని లేపి వెళ్ళి నీ రూమ్లో పడుకో అని అంటుంది. కానీ తను లేడు. దాంతో తన్ని లేపడానికి ట్రై చేస్తుంది. కానీ తను హెవీగా ఉండేసరికి తన్ని లేపి తీసుకెళ్ళలేకపోతుంది. సో తను అక్కడే ఉండనిచ్చి లైట్ ఆపేసి ఇక్కడే పడుకో అని చెప్పి తను వెళ్ళి పడుకుంటుందన్నమాట. తర్వాత గూమికి మెలకు వస్తుంది. చూస్తే తన మీద బెలూన్ పడి ఉంటుంది. సో దాన్ని అలా హెడ్కి రబ్ చేసి పైకి వేస్తూ ఒక 5 minutes ఉంటాడు. తర్వాత మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ మోమోకి నిద్ర పట్టక వాటర్ అయినా తాగుదామని బయటకు వస్తుంది. వచ్చి చూస్తే గూమి కూర్చొని నిద్రపోతూ ఉంటాడు. అది చూసి కొంచెం షాక్ అవుతుంది మోమో. సో వెంటనే లైట్స్ వేసి దగ్గరికి వచ్చి గూమి గూమి అని తనని లేపుతూ ఉంటుంది. కానీ గూమి లేడు. మోమో వచ్చి గూమికి ఎదురుగా కూర్చొని తను అలా కూర్చొని నిద్రపోవడంతో ఫన్గా తనతో ఆడుకుంటుంది. తను గూమి తన మీద పడిపోతుండటంతో తను పట్టుకొని స్టడీగా కూర్చోబెడుతుంది. తర్వాత గూమి కళ్ళు తెరిచి చూస్తాడు. ఎదురుగ్గా మోమో ఉంటుంది. దాంతో మోమోని కిస్ చేస్తాడు. తర్వాత పడుకుంటాడు. మోమోకి ఏం అర్థం కాదు, రాసుకెళ్ళని తిట్టి వెళ్తుంది. తర్వాత తినికి చలి ఉంటుందేమోనని బ్లాంకెట్ తెచ్చి గూమికి కప్పేసి వెళ్ళి పడుకుంటుంది. ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మోమో రూమ్ నుంచి బయటకు వస్తుంది. అప్పటికి గూమి లేచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంటాడు. తర్వాత సారీ మోమో, లాస్ట్ నైట్ జరిగిన దానికి నాకు ఏం జరిగిందో అర్థం కాలేదు, నాకు నీ మీద ఎప్పటి నుంచో క్రష్ ఉంది, అందుకే అలా చేశాను, సారీ అంటాడనమాట. దాంతో మోమో నాకు కూడా నువ్వంటే ఇష్టమే అంటుంది. దాంతో గూమి తన్ని కిస్ చేయడానికి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇది మోమో కాల్ అనమాట. మోమోకి మెలకు వచ్చేస్తుంది. ఇక్కడ తనకి ఏవో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. తర్వాత తను అనుకుంటుందన్నమాట, ఏమైంది ఇలాంటి కళ వచ్చింది నాకు అని చెప్పి బయటకు వస్తుంది. సేమ్ అలాగే అక్కడ గూయి రెడీగా ఉంటాడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి. సో తను కొంచెం నవ్వుకుంటూ వెళ్తుంది అక్కడికి. నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను, దా తిందాము అని చెప్పి గూయి పిలుస్తాడు. దాంతో మోమో వెళ్ళి కూర్చుంటుంది, మిల్క్ తీసుకుంటుంది. సారీ అంటాడు. దాంతో మోమో ఎగ్జైట్ అయ్యి చూస్తూ ఉంటుంది. కళ నిజమయ్యేలాగా ఉంది అని తను అనుకుంటుంది అనమాట. నిన్న జరిగిన దాని గురించి అంటుంది. సో అచ్చం కళ్ళలాగే జరుగుతుందని తిని మళ్ళీ అనుకుంటుంది. తర్వాత నిన్నొక్కదాన్నే అలా రూమ్ అంతా క్లీన్ చేయించినందుకు సారీ, నాకేమైందో తెలియలేదు, నేను పడుకుండిపోయాను, అయినా నువ్వు ఫీల్ అవ్వకు, ఈరోజు మార్నింగ్ లేచి నేను బెలూన్స్ మిగిలిన స్టఫ్ అంతా క్లీన్ చేసేసానులే అని అంటాడు. దాంతో మోమో అంటుంది, ఇంకేమన్నా చెప్పాలా నువ్వు, నీకు ఇంకేమన్నా గుర్తుందా అని. దాంతో గూమి కొంచెం ఆలోచించి, లేదు నాకేం గుర్తులేదు, ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అని అడుగుతాడు. దాంతో మోమో కోపంగా ఏం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. తర్వాత మళ్ళీ సీరియస్గా వచ్చి తన బట్టలు బాల్కనీలో ఆరేసింటే ఆ బట్టలు తీసుకొని లోపలికి వెళ్ళి రెడీ అయ్యి సీరియస్గా తన వర్క్కి వెళ్ళిపోతుంది అనమాట. అదంతా గూమి అలా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. వాన్షే అలాగే ఫూపే లైబ్రరీలో కూర్చొని ఉంటారు. ఇక్కడ వాన్షి అంటుంది, లాస్ట్ ఇయర్ పేపర్స్ క్లియర్ చేసేసినందుకు నీకు చాలా హ్యాపీగా అలాగే రిలీఫ్గా ఉంది కదా అని ఫూపేని అడుగుతుంది. ఫూపే అంటాడు, అవును బాగానే ఉంది అని అంటాడనమాట. తర్వాత వాళ్ళు మాటల్లో నువ్వు నాతో డేటింగ్ వస్తావా అని ఫూపే అడుగుతాడు. దాంతో వాన్షే ఓకే అంటుంది. తర్వాత వాన్షే తన రూమ్లోకి వెళ్ళి లూలుని హెల్ప్కి పిలుస్తుంది. ఇక్కడ రూమ్ బయట ఫూపే మోమోకి మెసేజ్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ చేయలేక కామ్గా ఉంటాడు. వాన్షి అక్కడికి రెడీ అయ్యి వస్తుంది. దాంతో ఫూపే చూసి కామ్గా ఉంటాడు. నువ్వు అలా చూస్తే ఏంటి, నేను బాలేనా అని వాన్షి అడుగుతుంది. దాంతో ఫూపే అంటాడు, లేదు నేను ఏదో ఆలోచిస్తున్నాను, నువ్వు చాలా బాగున్నావు, ఇంతకు ముందు నుంచే నువ్వు ఇలా రెడీ అవ్వాల్సింది అంటారు. తర్వాత వాళ్ళిద్దరూ వెళ్తారనమాట. ఇక్కడ సీను ల్యాబ్కి షిఫ్ట్ అవుతుంది.
గోయి క్లాస్మేట్ చలిగా ఉంది కదా అని అంటాడు. దాంతో సీనియర్ అంటుంది, నేను టీ తీసుకొచ్చాను తాగుతావా గోయి అని అడుగుతుంది. దాంతో ఫ్రెండ్ గోయికి ఒక్కడికేనా అంటుంది. లేదు అందరికీ తీసుకొచ్చాను ప్రొఫెసర్ మీరు తాగుతారా అని సీనియర్ అడుగుతుంది. ప్రొఫెసర్ మీరు యంగే కానీ చాలా వీక్గా ఉన్నారు, నన్ను చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాను, నాకు టీ ఏం అవసరం లేదు అంటాడనమాట. అప్పుడే తన వైఫ్ అక్కడికి జింజర్ టీ తీసుకొస్తుంది. నేను జింజర్ టీ తీసుకొచ్చాను, నీకు ఇంటికి రాగానే చలిగా ఉంది కావాలి కావాలంటావు కదా, తాగు మీరు కూడా తాగండి స్టూడెంట్స్ అంటుంది. దాంతో స్టూడెంట్స్ నవ్వుతారు. ప్రొఫెసర్ లేదు నాకు అవసరం లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు నేను ఇంటికి వచ్చాక తాత అంటాడు. కానీ ఆవిడ ఒప్పుకోదు, వైఫ్ కదా, సో తాగాల్సిందే అని చెప్పి వాళ్ళందరికీ టీ ఇస్తుందన్నమాట. తర్వాత వాళ్ళు తాగుతారు. నెక్స్ట్ సీన్ మోమో ఆఫీస్కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ డైరెక్టర్ వచ్చి వీళ్ళని తిడుతూ ఉంటుంది, మీ అందరి ప్రపోజల్స్ ఆర్ట్ గ్రూప్ వాళ్ళు రిజెక్ట్ చేశారు, ఈ ప్రాజెక్ట్ థర్డ్ గ్రూప్కి వెళ్ళిపోయింది అని అరుస్తూ ఉంటుంది. ఇంతలో తన అసిస్టెంట్ జ్యూస్ ప్రాజెక్టు ఓకే అయిందని ఈమెయిల్ వచ్చింది, డైరెక్టర్ ఏం చేయమంటారు అని అడుగుతుంది. ఇంత పెద్ద ప్రాజెక్టు పోయాక ఇది మాత్రం ఏం చేస్తాము, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని అక్కడి నుంచి డైరెక్టర్ వెళ్ళిపోతుందన్నమాట. ఇక్కడ ఫూపే వ్యాన్షే డేట్కి వచ్చారు కదా, మాల్లో తిరుగుతూ ఉంటారు. కానీ ఫూపే వ్యాన్షే మీద అటెన్షన్ ఏం పే చేయకుండా తను ఏదో డల్గా ఉంటాడు. దాంతో వ్యాన్షేని తను చేపట్టుకొని మిల్క్ టీ తాగుదామని చెప్పి మిల్క్ టీ వాళ్ళిద్దరి కోసం తనే బై చేసి తీసుకొస్తుంది. దాంతో ఫూపే అంటాడు, డేట్లో నువ్వే ఫస్ట్ గర్ల్ అయింటావు, వీటికి పే చేయటము అని అంటాడు. దాంతో పర్లేదు నేను అఫోర్డ్ చేయగలను అని చెప్పి తీసుకెళ్తుంది. తర్వాత చిరప్ చేయడం కోసం పద మనం గేమ్స్ ఆడదామంటే ఫూపే చాలా ఇష్టంగా గేమ్స్ ఆడతాడు. తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ బొమ్మల్ని పిక్ చేసే గేమ్లో 2 డోరమోన్ని పిక్ చేసి వ్యాన్షేకి ఇచ్చుంటాడు. బాస్కెట్బాల్ గేమ్లో ఆడుతూ ఉంటాడు. తను పక్కన నిల్చుంటే నువ్వు అలా నిల్చోకు, వచ్చి నాకు కూడా హెల్ప్ చెయ్యి మోమో అని అంటాడు. దాంతో వ్యాన్షే ఫీల్ అవుతుంది. అది ఫూపే కూడా గమనిస్తాడు. వ్యాన్షేనే అంటుంది, నీ గేమ్ అయిపోయింది మళ్ళీ ఆడు నువ్వు అని చెప్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ తన హాస్టల్ రూమ్కి వచ్చేస్తారనమాట. ఇక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే వేరే ఫ్రెండ్ వచ్చి ఏంటి వ్యాన్షే మీ ఇద్దరు కలిసి ఉన్నారు అని తన చేతిలో డోర్మన్ బొమ్మలు చూసి, ఓ మోమో బర్త్డే కోసం ఇవి కొనుక్కొని వచ్చావా అని అడుగుతుంది. లేదు తన బర్త్డే గిఫ్ట్ ఆన్ ద వే ఉంది, ఇవి మేము వేరే గేమ్లో గెలిచాంలే అంటుంది. దాంతో ఇంకో ఫ్రెండ్ వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ వ్యాన్షే అంటుంది, నువ్వు ఈరోజు నన్ను తిప్పిందంతా నువ్వు ప్రతిదీ మోమోని అనుకునే చేసావు, నాకు స్పైసీ ఫుడ్ ఇష్టం లేదు, అలాగే హర్రర్ మూవీస్ ఇష్టం లేదు, అలాగే డోర్మాన్ బొమ్మలు కూడా ఇష్టం లేదు అంటుంది. అంటే ప్రతి అమ్మాయికి ఇష్టం ఉంటుందేమోనని అంటాడనమాట ఫూపే. కానీ వ్యాన్షే అంటుంది, పర్వాలేదు ఇది ఎలాగో రియల్ డేట్ కాదు కదా, నాకు యాక్చువల్గా ఆన్లైన్ క్లాస్ ఉంది, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, కానీ ఈ డేట్ ప్రాసెస్ అంతా మనం ఇంకోసారి చేసుకుందాం అని నవ్వుతుంది. దాంతో ఫూపే కూడా నవ్వుతాడనమాట. తర్వాత వ్యాన్షే లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్తూ ఇలా ఉంటుంది, నువ్వు మెసేజ్ చేయాలని ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నావు, నువ్వు మోమోకి కావాలంటే మెసేజ్ చేయొచ్చు అని చెప్పి నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ మోమో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే గోయి మెసేజ్ చేస్తాడు మోమోకి, నాకు ఎక్స్పెరిమెంట్లో టైం పట్టేటట్టుంది, సో నువ్వు ఇంటికి వెళ్ళిపో, నా గురించి వెయిట్ చేయకు అని పెడతాడనమాట. దాంతో ఆ మెసేజ్ చూసి ఫోన్ పక్కన పెడుతూ కిస్ ఎలా మర్చిపోయావు రాస్కేల్ అని మోమో మనసులో తిట్టుకుంటుంది. ఇక్కడ ల్యాబ్లో గోయి అలాగే తన క్లాస్మేట్ సీనియర్ ప్రొఫెసర్ అందరూ కలిసి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడే గోయి తుమ్ముతాడనమాట, అలాగే దగ్గుతూ ఉంటాడు. దాంతో తన క్లాస్మేట్ నీకు ఇన్ఫెక్షన్ వచ్చింది, నువ్వు అసలు ఎందుకు వచ్చావు, దూరంగా జరుగు అంటుంటాడు. దాంతో ప్రొఫెసర్ జోంగా అంటాడనమాట, నీకు కొంచెం టైర్డ్ అయిపోయినట్టున్నావు, అలాగే ఇన్ఫెక్షన్ కూడా ఉన్నట్టుంది, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటాడు. గోయికి మామూలుగా అయితే వెళ్ళటం ఇష్టం లేదు. అప్పుడే మోమో మెసేజ్ పెడుతుంది, నువ్వు ఇంటికి రాకు, నేను ఒక్కదాన్నే హారర్ మూవీ చూస్తాను అని. దాంతో గోయి మోమో దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. సో ప్రొఫెసర్ నా ఇన్ఫెక్షన్ మీ అందరికీ రాకూడదని నేను కూడా ఇంటికి వెళ్ళిపోతాను అని గోయి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇక్కడ మోమో వాళ్ళ ఆఫీస్ బయట ఫూపే వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మోమో అలాగే మోమో ఫ్రెండ్ బయటకు వస్తుందన్నమాట. తర్వాత హాయ్ ఫూపే అని తన ఫ్రెండ్ అంటుంది. దాంతో మోమో కూడా చూస్తుంది. తన ఫ్రెండ్ అంటుంది, నువ్వు ఏంటి మోమో కోసం వెయిట్ చేస్తున్నావా అని అడుగుతుంది. దాంతో ఫూపే అవును అంటాడు. కానీ మోమో నేను ఇంటికి వెళ్ళాలి తొందరగా, నేను వెళ్తున్నానని చెప్తుంది. దాంతో తన ఫ్రెండ్ లేదు నువ్వు నాకు ప్రాజెక్ట్లో హెల్ప్ చేసావు కదా, మనం డిన్నర్కి వెళ్దామా అని అడుగుతుంది. లేదు నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి అని పోట్లాడబోతుంటుంది. కానీ తన ఫ్రెండ్ చాలా బతిమలాడి ఫూపేని మోమోని హాట్పాట్కి తీసుకెళ్తుంది. ఇక్కడ తన ఫ్రెండ్ అడుగుతుంది, ఏమైంది మీ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకోవట్లేదు, ఏమన్నా ఫైటింగా అని అడుగుతుంది. దాంతో ఫూపే అంటాడు, లేదు ఇది నా ప్రాబ్లము, నేను తనని హర్ట్ చేశాను అంటాడు, అందుకే సారీ అని చెప్తాడు. కానీ మోమో అంటుంది, నువ్వు అనుకున్నట్టు మా ఇద్దరి మధ్య ఏం లేదు, మేమిద్దరము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని అంటుంది మోమో. దాంతో ఫూపే అంటాడు, నువ్వు నన్ను నిజంగా మంచి ఫ్రెండ్గా భావిస్తున్నావా అని. దాంతో తన ఫ్రెండ్ మీ ఇద్దరు మాట్లాడుకోండి, నేను వాష్రూమ్ యూస్ చేసుకొని వస్తానని చెప్పి అటు పక్కకి వెళ్తుంది. ఇక్కడ ఫూపే మోమో సారీ అలా నిన్ను చేసి ఉండకూడదు అని అంటాడనమాట. దాంతో మోమో తినేది ఆపేసి
పర్వాలేదు అని నేను చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్పలేకున్నాను. నువ్వు చేసింది నన్ను అంత హర్ట్ చేసింది. అలాగే వాన్షేని నాతో ఎలా ప్రవర్తించావో అలాగే వాన్షేతో మాత్రం ప్రవర్తించకు. ఇంకా ఎప్పుడు నీ మొహం నాకు చూపించకు. ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వచ్చేస్తుంది. తన రూమ్ అదే గూమి వాళ్ళ ఇంటికొచ్చి డోరు ఓపెన్ చేస్తుంది. అక్కడ అంతా చీకటి ఉంటుంది. అలాగే ఒక మనిషి నిల్చో ఉంటాడు. దాంతో తను భయపడుతుంది. అది ఇంకెవరో కాదు, గూమి అనమాట. తర్వాత గూమి వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. లైట్లేసి మోమో వస్తుంది. నువ్వు ఈరోజు రాను, లేట్ అవుతుందన్నావు కదా అని అడుగుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు హాట్ స్మెల్ వాసన వస్తున్నావు నీ దగ్గర నుంచి అని గుమి అంటాడు. దాంతో మోమో అంటుంది, అవును హాట్ పాట్ తినేసి వస్తున్నాను అని మోమో అంటుంది. ఎవరితో అని అడుగుతాడు. ఫూపేతో అని మోమో అంటుంది. తను నేను రిజెక్ట్ చేసావు కదా అని అడుగుతాడు గుమి. అవును, కానీ నా కొలిగ్ గునింది అని ఏదో చెప్పబోతుంటుంది. నాకు అవసరం లేదు అని అక్కడి నుంచి కోపంగా లేచి గుమి లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళి తన డోరు గట్టిగా వేసుకుంటాడు. దాంతో మోమోకి ఏం అర్థం కాదు. ఇక్కడ గూయి బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటాడు బస్ కోసం. అప్పుడే మోమో అక్కడికి వస్తుంది. వచ్చి గూయిని చూసి గూయి దగ్గరికి వస్తుంది. గూయి మాత్రం సీరియస్గా ఉంటాడు. గూయి కాలేజ్కి వెళ్తున్నావా అని అడుగుతుంది. అవును అని గూయి అంటాడు. చాలా చలిపుడుతుంది కదా ఈ రోజుల్లో అని అంటుంది. గూమి దానికి కామ్గా ఉంటాడు. నాకు స్నో అంటే చాలా ఇష్టం, కానీ ఇక్కడ స్నో పడదు ఇంత చలున్నా కూడా. స్నోమ్యాన్ చేయటం నేను మిస్ అవుతాను బాగా అని అంటుంది. నేను నార్త్ నుంచి అని గూమి అంటాడు. అవునా, నువ్వు బాగా ఎంజాయ్ చేస్తుంటావు కదా, కోల్డ్ అంటే నీకు ఎక్కువ చలి పుట్టదు కదా అని అంటుంది. దానికి కూడా గూమి కామ్గా ఉంటాడు. అయితే ఇక్కడ చలిగా ఉంది కదా, మనం నైట్కి హాట్ పాట్ తిందామా అని అడుగుతుంది. నువ్వు నిన్న వెళ్ళి తినొచ్చావుగా అని సీరియస్గా అంటాడు గూమి. పర్వాలేదు, ఈరోజు నైట్ కూడా తిందాం మనం అంటాడు. నో అని చెప్పి బస్సు సీరియస్గా ఎక్కేస్తాడు గూమి. దాంతో మోమో కొంచెం సాడ్గా ఫీల్ అవుతూ ఇక్కడే ఉంటుంది. బస్సు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మోమో జెరాక్సెస్ తీసుకోవడానికి వచ్చి ఉంటుంది. ఆ రూమ్లో ఆల్రెడీ తన ఫ్రెండ్ ఉంటుంది. తను మోమోని గమనించదు. ఫోన్లో అమ్మాయి ఎవరినో లవ్ చేస్తుంది అని చెప్తుంది. ఇది మోమో వింటుంది. తర్వాత సీన్ ల్యాబ్కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ గూమి కోపంగా ఉండటంతో తన క్లాస్మేట్ అలాగే ప్రొఫెసర్ జాంగ్ అడుగుతారనమాట. ఏమైంది నీకు అలా ఉన్నావంటే గూయి స్టోరీ అంతా చెప్తాడు. దాంతో వాళ్ళు అడుగుతారు, సో నీ గర్ల్ ఫ్రెండ్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో మళ్ళీ కలుస్తుందేమోనని భయపడుతున్నావా అని అడుగుతాడు. దాంతో గూయి అవును అంటారు. దాంతో తన ఫ్రెండ్ సలహా ఇస్తాడు, నువ్వు తనని కొట్టు, అప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ నీతోనే ఉంటుంది అని చెప్తాడు. దాంతో ప్రొఫెసరు నో అలా చేయకు నువ్వు అని అంటాడు. తర్వాత ప్రొఫెసరు గూమి క్లాస్మేట్కి నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఏమి ఇవ్వద్దు, నువ్వు నీ పని చూసుకో అని చెప్తాడు. దాంతో వీళ్ళిద్దరూ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తారు. తర్వాత ప్రొఫెసర్ జాంగ్ గూమి దగ్గర క్లాస్ అయిపోయి తను వెళ్ళిపోయాక నువ్వు ఇక్కడే ఉండు, నీకు నేను సలహా ఇస్తాను, అది నా వైఫ్తో నాకు పెళ్ళవడానికి కూడా నాకు ఉపయోగపడింది సరేనా అంటాడు. ఇది తన ఫ్రెండ్ విని మీరు ఏం మాట్లాడుకుంటున్నారు నాకు కూడా చెప్పండి అంటాడు. దాంతో ప్రొఫెసర్ జాంగ్ ఏం లేదు, నువ్వు నీ పని చూసుకో, మొత్తం ఎక్స్పెరిమెంట్ అయిపోయాక ఇదికి క్లీన్ చేసి వెళ్ళు అని చెప్తున్నా అంతే అని చెప్పి పక్కకి వెళ్ళిపోతాడు. క్లాస్ అయిపోయాక గూయికి తన ప్రొఫెసర్ ఒక బుక్ ఇచ్చుంటాడు. ఆ బుక్ ఏంటంటే అందమైన అమ్మాయిని ఎలా పడేయాలి అనేది. అది చూసి గూయి నవ్వుకొని ఇంటికి వచ్చేస్తాడు. సీను ఇంటికి షిఫ్ట్ అవుతుంది. లివింగ్ రూమ్లో ఎవరి బట్టలు వాళ్ళు మడతేసుకుంటూ ఉంటారు. అప్పుడే జీయూయూన్ నుంచి గూయికి కాల్ వస్తుంది. గూయి ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి డోర్ వేసుకొని మాట్లాడుతూ ఉంటాడు. అది వినాలని మోమో ట్రై చేస్తుంది. తర్వాత ఫోన్ మాట్లాడేసి తను లోపలికి వచ్చేస్తాడు. తర్వాత తన బట్టలు తీసుకొని తన రూమ్లోకి వెళ్ళి ప్రొఫెసర్ ఇచ్చిన బుక్ని చదువుతూ ఉంటాడు. ఈ బుక్లో అమ్మాయిల్ని పొగడాలి అని రాసుంటుంది. దాంతో గూమి బయటకు వెళ్ళి మోమో దగ్గర కూర్చుంటాడనమాట. మోమోని ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతాడు. మోమో లేదు, నేను హాట్ పాక్ పెట్టుకున్నాను, స్టమక్ ఎగ్గా ఉంది అంటుంది. దాంతో సరే పద నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను అంటాడు. లేదు వద్దు అంటుంది. కానీ తను వినకుండా పద వెళ్దాం అంటాడు. దాంతో తను లేదు లేడీస్ ప్రాబ్లంలే అంటుంది. దాంతో గూమి గమ్మ కూర్చొని ఆ బుక్లో ఉన్నది ప్రాక్టీస్ చేద్దామని నువ్వు చాలా స్ట్రాంగ్ అంటాడు. దాంతో మోమోకి అర్థం కాదు ఏంటి అంటారు. నువ్వు ఇలా ఉండి కూడా నీ బట్టలు చాలా బాగా మడతేసావు, నువ్వు స్ట్రాంగ్ అని చెప్పి తన వేల్ని చూపిస్తాడనమాట. దాంతో మోమో థ్యాంక్స్ అని చెప్తుంది. యూఆర్ వెల్కమ్ అని గోమి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మోమోకి ఏం అర్థం కాదు. ఇంకో పాయింట్ చదువుతాడు. తర్వాత మోమో దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. అక్కడ మోమో యానిమల్ వరల్డ్ చూస్తూ ఉంటుంది. సో దాంతో తనకు తెలిసినవి చెప్తూ ఉంటాడు. మోమో నవ్వి ఈ ఇన్ఫర్మేషన్ అంతా నీకు ఎలా తెలుసు అంటే మా సీనియర్ నిన్న పేపర్ తీసుకొచ్చింది దాంతోనే ఉండింది అంటారు. దాంతో సీనియర్ పేరు రావడంతో మోమో హట్ అయ్యి అక్కడున్న బట్టలు తీసుకొని నేను ఫస్ట్ పడుకోవడానికి వెళ్తున్నాను, నువ్వు వచ్చేటప్పుడు టీవీ ఆపేసి వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీంతో గూయి కొంచెం అర్థం కాకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ గూయి మళ్ళీ తన రూమ్లోకి వచ్చి బుక్ తీసి చదువుతూ ఉంటాడు. దాంతో అమ్మాయిలకి అబ్బాయిలో ఏదంటే ఎక్కువ ఇష్టం ఉంటుందో తెలుసా, అబ్బాయిల హెయిర్ బాగా సెట్ చేసుకొని పెట్టుకుంటే అమ్మాయిలు చాలా ఇష్టపడతారు అని ఉంటుంది. దాంతో గూయి కొంచెం కన్ఫ్యూజన్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అంతే మరి ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.